హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు FTP ఛానల్. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో దట్ మా నోటిఫికేషన్స్ని మీరు ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళక ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్. సో ఈరోజు మనం ఈ వీడియోతో 100 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయాము. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ సో మచ్ ఫర్ ఆల్. మీ సపోర్ట్ వల్లనే ఈరోజు 100 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ ఆఫ్ ఎవ్రీ వన్. సో సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ సో మచ్. అండ్ ఇంకాను మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు జస్ట్ మా సబ్స్క్రైబ్ అక్కడ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసిన ప్రతి నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. సో మీరు ప్రతి వీడియో కూడా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? నేను లాస్ట్ వీడియో కాక లాస్ట్ వీడియోలో మీకు యాడ్ వ్యూ లైఫ్ టైం జాబ్ గురించి చెప్పాను. సో ఆ లైఫ్ టైం జాబ్లో నేను ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నాకు చాలామంది డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి బ్రదర్ ఇలా మేము జాయిన్ అయిపోయాము, చాలా మంది జాయిన్ అయ్యారు, బట్ జాయిన్ అయిన వాళ్ళు కూడా మా అమౌంట్ విత్డ్రా డీటెయిల్స్ అన్ని మాకు కావాలి, కొంచెం ఆ వీడియో మీరు అప్లోడ్ చేయండి యూట్యూబ్లో అన్నారు. సో వాళ్ళ గురించి నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే మీరు కూడా జాయిన్ అవుతే ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా మీరు టాస్క్ ఎక్కడ చేస్తారు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో తెలియని వాళ్ళైతే జస్ట్ మీ క్రోమ్ ఓపెన్ చేయని చెప్తున్నాను. సో క్రోమ్ ఓపెన్ చేశాక మీకు అక్కడ www.adview.today.com అని సర్చ్ చేస్తే మీకు లింక్ అనేది ఓపెన్ అవుతుంది, వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో ఆఫ్టర్ ఓపెనింగ్ మీకు పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు పేజ్ ఈ విధంగా లేకపోతే మీకు పేజ్ ఏ విధంగా ఉంటుందో కూడా చెప్తాను నేను, డోంట్ వరీ. సో మీకు నేను ఆ పేజ్కి వస్తున్నాను. ఒకవేళ మీకు ఈ విధంగా పేజ్ లేకపోతే మీకు పేజ్ అనేది ఖచ్చితంగా ఈ విధంగానే ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే ఇక్కడ మీకు స్క్రీన్ టాప్లో రైట్ సైడ్కి 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ 3 డాట్స్ని మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో నేను ట్యాప్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ టైం ఆప్షన్స్ వస్తే గమనించండి. సో మీరు ఆ 3 డాట్స్ని క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, మీకు పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వచ్చాయి. హోమ్, అబౌట్ అస్, ఇక్కడ అబౌట్ అస్ ఉంది కదా, మెయిన్గా మీరు కాన్సన్ట్రేట్ దీని మీద పెట్టండి. ఈ అబౌట్ అస్లో మీకు యాడ్ వ్యూ గురించి మరిన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే జస్ట్ ఇందులోకి వెళ్ళేసి మీరు చదువుకోవచ్చు. జస్ట్ మీకు అందులో ఉన్న ఆప్షన్స్ కూడా తెలుస్తాయి, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కింద లాగిన్ అనే బటన్ ఉంది. సో ఈ లాగిన్ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీ యూజర్ ఐడి, మీరు యూజర్ ఐడి అంటే మీ ఈమెయిల్ ఐడి కాదు, ఇక్కడ మీకు మీ ఈమెయిల్ ఐడి కాదు, ఏంటంటే మీరు 555 రూపీస్ పే చేశాక మీ యాక్టివేటెడ్ అకౌంట్ని మీకు ఇస్తారనమాట వాళ్ళు. అక్కడ మీరు మీ ఐడి సపరేట్గా ఉంటుంది దీనికి. సో ఆ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి, యూజర్ ఐడి అంటే అది. దాంతోపాటు మీకు పాస్వర్డ్ కూడా ఇస్తారు, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మీరు లాగిన్ అవ్వండి, నేను లాగిన్ అయ్యి చూపిస్తాను, ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేనైతే నా ఐడికి లాగిన్ అయిపోయాను. సో ఇదనమాట. నేను ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు టాస్క్ ఎలా ఎంటర్ చేస్తారు, ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేస్తారు కదా లెఫ్ట్ సైడ్లో. సో ఆ డాట్స్ని ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయాలి మీరు. ఇప్పుడు నేను ఆ 3 డాట్స్ని క్లిక్ చేస్తున్నా. ఎక్కడుంది అది 3 డాట్స్? మీకు స్క్రీన్ టాప్లో రైట్ సైడ్కి ఉంటుంది అనమాట, సారీ లెఫ్ట్ సైడ్కి. స్క్రీన్ టాప్లో లెఫ్ట్ సైడ్కి ఉంటుంది, మీరు బాగా గమనించండి. నేను జూమ్ చేసి మరి మీకోసం ఎంటర్ చేస్తున్నాను, క్లిక్ చేస్తున్నాను మీకు కనిపించాలని. సో నేను ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను క్లిక్ చేశాను. ఆ 3 డాట్స్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది లెఫ్ట్ సైడ్లో. సో లెఫ్ట్ సైడ్ టాప్ స్క్రీన్లో ఉంది ఆ 3 డాట్స్, దాన్ని మనం నావిగేషన్ ప్యానల్ అంటాం. సో జస్ట్ మీరు ఆ 3 డాట్స్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు ఇక్కడ మై ప్రొఫైల్ అని ఉందా, లెట్స్ షో యూ అగైన్. చూడండి, మై ప్రొఫైల్ అని. సో మై ప్రొఫైల్ అని ఉంది కదా, సింపుల్గా దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇందులో వచ్చిన ఆప్షన్స్లో మేము ఏది ప్రెస్ చేయాలి. సో మళ్ళీ మీకు క్లిక్ చేసి చూపిస్తాను, చూడండి మీకు కనిపించడం కోసం నేను జూమ్ చేశాను. సో పర్సనల్ డీటెయిల్స్ ఆర్ బ్యాంక్ అండ్ పాన్ డీటెయిల్స్ అండ్ చేంజ్ పాస్వర్డ్. సో పర్సనల్ డీటెయిల్స్ అంటే మీరు వాళ్ళకి ఇచ్చిన డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ బ్యాంక్ అండ్ పాన్ డీటెయిల్స్ ఉంది కదా, సింపుల్గా దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు 1 minute, లెట్స్ క్లిక్ దట్. యా
సో మీరు క్లిక్ చేశాక మీకు ఇక్కడ చాలా డీటెయిల్స్ వచ్చాయి చూడండి. ఫస్ట్ మీకు లైన్గా డీటెయిల్స్ అని చదువుతున్నాను, వినండి. సో వాళ్ళు అడిగే డీటెయిల్స్ అని మీరు ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. వాళ్ళు ఏమేమి అడుగుతారో చెప్తున్నా నేను. సో మీరు చూడకముందే బ్యాంక్ అండ్ పాన్ డీటెయిల్స్ సెట్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ హోల్డర్ నేమ్ అంటే ఈ అకౌంట్ని ఈ ఐడిని ఎవరు ఈమెయిల్ ఐడి మీద క్రియేట్ చేస్తారు, ఎవరి పేరు మీద క్రియేట్ చేస్తారు, సో అది. నెక్స్ట్ అకౌంట్ నెంబర్, సో మీ అకౌంట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, వాట్ ఎవర్ ఎల్స్. అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్, సో ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ నేమ్, నెక్స్ట్ బ్యాంక్ బ్రాంచ్, సో అకౌంట్ టైప్ అంటే అది అకౌంట్ ఏం టైప్, సో ఇది వచ్చేసి మనకి సేవింగ్లోనే ఉంటుంది. సో సేవింగ్లోనే పెట్టుకోండి, మీరు దాన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి అకౌంట్ టైప్ ఉంది, పాన్ నెంబర్ ఉంది. పాన్ నెంబర్ ఇక్కడ చాలా మందికి ఐడి క్రియేట్ చేసిన తర్వాత తెలుస్తుంది, అయ్యో మా దగ్గర పాన్ కార్డ్ లేదు అనుకుంటారు. సో పర్వాలేదండి, మీ దగ్గర పాన్ కార్డ్ లేకపోతే మీరు జస్ట్ ఇక్కడ సైడ్ బాక్సెస్లో ఉన్నాయి కదా ఖాళీ బాక్సెస్లో, అందులో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో పాన్ నెంబర్ ప్లేస్లో మీకు పాన్ కార్డ్ లేకపోతే మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చుకోవచ్చు అక్కడ. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, ఆర్ పాన్ నెంబర్ మీకు ఉంటే ఎంటర్ చేయొచ్చు, ఓకేనా. సో ఇందులో మీకు ఏ డౌట్ లేదు కదా, సో మీకు అర్థమైంది కదా. సో మళ్ళీ ఇక్కడ వరకు ఫస్ట్ నుండి రీడ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ బ్యాంక్ నేమ్, సో ఆ బ్యాంక్ నేమ్ ఎక్కడుంది, 1 minute. హోల్డర్ నేమ్ అవన్నీ కూడా కావాలి కదా మనకి, టెన్షన్ పడకండి, ఓకేనా. చూపిస్తున్నాను. ఫస్ట్ హోల్డర్ నేమ్ అంటే ఈ ఐడి ఎవరి పేరు మీద ఉంది వాళ్ళది, ఆటోమేటిక్గా అక్కడే ఉంటుంది. నెక్స్ట్ అకౌంట్ నెంబర్, మీ బ్యాంక్ నెంబర్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ నేమ్, ఆ బ్యాంక్ ఏంటిది నేమ్, సో బ్యాంక్ నేమ్, మీ బ్యాంక్ నేమ్. నెక్స్ట్ బ్యాంక్ బ్రాంచ్, అది ఏ బ్రాంచ్కి సంబంధించింది. నెక్స్ట్ అకౌంట్ టైప్, సేవింగ్లోనే ఉంచండి, దీని నేమ్ అనుకోండి. నెక్స్ట్ పాన్ డీటెయిల్స్, పాన్ నెంబర్, సారీ ఇక్కడ మీరు మీ ఆధార్ ఆర్ పాన్ నెంబర్ రెండు ఏదైనా. నెక్స్ట్ గూగుల్ పే నెంబర్, నెక్స్ట్ పేటిఎం, నెక్స్ట్ ఫోన్పే, ఇవన్నీ ఇచ్చి పెట్టుకోండి. ఇచ్చిన తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ అని ఉంది కదా ఇక్కడ, జస్ట్ సబ్మిట్ని క్లిక్ చేస్తే మీ ఐడి అంతా సేవ్ అయిపోతుంది, ఓకేనా. సో ఇందులో మీరు ఏం టెన్షన్ పడనక్కర్లేదు. సో మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత, అండ్ ఇక్కడ ఒక విషయం గమనించాలి, జస్ట్ మీరు ఎక్కడ సరే ఏ ప్లేస్లోనైనా రాంగ్ డీటెయిల్స్ మీరు పొర్రపాటుని ఇచ్చారనుకోండి, జస్ట్ మీరు 100% చెప్తున్నాను, ఇదైతే ట్రూ అనమాట. ఇంతకు అదేంటంటారా, చూడండి, గమనించండి, బాగా గమనించండి, అందుకే మళ్ళీ చెప్తున్నాను. మీరు మీ డీటెయిల్స్ ఏ ఒక్క లెటర్ తప్పైనా కానీ కంపెనీకి ఎక్స్ట్రా 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, అర్థమైందా. ఇందులో మీకు ఏ సందేహం లేదు కదా, సో ఏ డౌట్స్ లేవు కదా ఇందులో. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అసలు మనం మెయిన్ టాపిక్ ఏంటి, విత్డ్రా ఎలా చేసుకోవాలి. సో ఇప్పుడు అక్కడికి వస్తున్నాను. మీరు విత్డ్రా చేసుకోవాలంటే ఈ ప్రొఫైల్ ఎంటర్ చేయండి, మీరు విత్డ్రా చేసుకోలేరు. సో అందు గురించి నేను చెప్తున్నాను. సో విత్డ్రా చేసుకునేటప్పుడు జస్ట్ ఈ ప్రొఫైల్ ఫిల్ చేస్తేనే విత్డ్రా ఆప్షన్ వస్తుంది అక్కడ. సో ఓకేనా, ఇది ఫస్ట్ విత్డ్రా మనకి అక్కడ చెప్తాలే మీకు, ఓకేనా. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా, మై ప్రొఫైల్ అండ్ నెక్స్ట్ బై ప్యాకేజ్, టాస్క్ అంటే మీరు రోజు ఎంటర్ చేయాలి, ఓకే. ఇక్కడ కింద మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, గమనించండి, విత్డ్రా. సో ఇక్కడ మీకు విత్డ్రాల్ ఉందా, చూపిస్తాను, 1 minute. సో ఇక్కడ మీకు విత్డ్రాల్ అని ఉంది చూడండి. సో విత్డ్రాల్ అని ఉంది కదా, సింపుల్గా దాని మీద ట్యాప్ చేయండి. సో వన్స్ మీరు విత్డ్రాల్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వచ్చాయి. నేను వేరే ఆప్షన్ మీద క్లిక్ చేశాను, మళ్ళీ మీకు చూపిస్తాను. సో టెన్షన్ ఏం లేదు. చూడండి ఇక్కడ మీకు విత్డ్రాల్ అని ఉందా, సో దాన్ని మీరు ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి, ఏమేమంటారా చూడండి. ఒకటి విత్డ్రాల్, నెక్స్ట్ విత్డ్రాల్ హిస్టరీ అని వచ్చింది చూడండి. సో ఈ రెండిట్లో మీరు దేని ట్యాప్ చేయాలంటే విత్డ్రాల్ అని ట్యాప్ చేయాలి. సో విత్డ్రాల్ని మీరు ట్యాప్ చేయండి, చెప్తాను చూడండి. ఇక్కడ జస్ట్ మీరు విత్డ్రాల్ని ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి కదా. 1 minute, లెట్స్ షో యూ అగైన్. సో ఇప్పుడు చూడండి, నేను విత్డ్రాల్ క్లిక్ చేశాను. విత్డ్రాల్ క్లిక్ చేస్తే నాకు అక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయి. 2 ఆప్షన్స్లో మీరు ఏం చేస్తారంటే జస్ట్
విత్డ్రాల్ హిస్టరీ అండ్ విత్డ్రాల్ రెండు వస్తాయి. సో మీరు హిస్టరీ క్లిక్ చేయండి. హిస్టరీ అంటే అర్థం ఏంటి, మీరు ఇప్పటి వరకు ఏమేమి చేస్తారు, టోటల్ డీటెయిల్స్ స్టార్టింగ్ టు ఎండింగ్. సో అదనమాట. సో విత్డ్రాల్ హిస్టరీ అంటే మీరు ఎప్పుడెప్పుడు ఏ డేట్కి ఎంత విత్డ్రాల్ చేశారు, సో అది ఉంటుంది. అందుకే విత్డ్రాల్ని క్లిక్ చేయండి. విత్డ్రాల్ క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ వ్యాలెట్, ఈ వ్యాలెట్, నెక్స్ట్ మై వ్యాలెట్. సో మై వ్యాలెట్ లో ఇప్పుడు ఎంత ఉంది, సో ఇప్పుడు నాకు 140 రూపీస్ ఉంది. సో నేను 200కే విత్డ్రా చేసుకోవాలి. సో నేను అప్పటి వరకు వెయిట్ చేయాలి. సో మీకు ప్రొఫైల్ విత్డ్రా ఎలా చేసుకోవాలి ఈరోజు చెప్తున్నా కాబట్టి, సో మీరు 200 రీచ్ అవుతే ఇలా చేయాలి మీరు. సో ఫస్ట్ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ ఇంకోటి, నెక్స్ట్ ఇక్కడ మీ అమౌంట్ 200 ఉందా లేదా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ విత్డ్రాల్ బై పేటిఎం. సో ఇక్కడ చూసారా, ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి, పేటిఎం అని ఉందా, విత్డ్రాల్ బై. సో ఈ విత్డ్రాల్ బై పేటిఎం, మీకు పేటిఎం ఉంటే అక్కడ పేటిఎం నెంబర్ కూడా ఎంటర్ చేసాం కాబట్టి ప్రొఫైల్లో మీకు పేటిఎం నెంబర్ ఉంటే జస్ట్ మీ పేటిఎం ఉంటే పేటిఎం నెంబర్ అక్కడ ప్రొఫైల్లో వచ్చేసి జస్ట్ పేటిఎం అని క్లిక్ చేసి మీ అమౌంట్ని క్లిక్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ మీకు అమౌంట్ పేటిఎం లేకపోతే సింపుల్గా నెట్ బ్యాంకింగ్ అని పెట్టుకోండి, బెటర్. చూడండి బ్యాంక్ అని ఉందా, సో బ్యాంక్ని క్లిక్ చేయండి. మీకు పేటిఎం లేకపోతే, పేటిఎం ఉంటే పేటిఎంని క్లిక్ చేసి పేటిఎం నెంబర్ ముందే ప్రొఫైల్లో ఇవ్వాలి కాబట్టి, సో ఒకవేళ మీకు పేటిఎం ఉంటే ఈ నెంబర్ ఇవ్వండి. ఆర్ మీకు పేటిఎం లేకపోతే బ్యాంక్ అని సెలెక్ట్ చేయండి, విత్డ్రాల్ బై. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమౌంట్ అని ఉందా, సో అమౌంట్ అని ఉన్న దగ్గర ఇక్కడ మీకు జూమ్ అండ్ చూడండి అమౌంట్ అని ఉందా, మీ అమౌంట్ ఎంత విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ అమౌంట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 140 ఉంది, నేను 140 ఉంది, 140 వద్దులే 100 తీసుకుంటా అంటే కుదరదు. మీకు ఇక్కడ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ విత్డ్రాల్ నేను చదువుతున్నాను చూడండి, మీకు పేజ్ ఫుల్గా పెట్టేశాను చూడండి. సో ఫస్ట్ విత్డ్రాల్ మినిమం 200, నెక్స్ట్ సెకండ్ విత్డ్రాల్ మినిమం 500, థర్డ్ విత్డ్రాల్ మినిమం 1000, ఫోర్త్ విత్డ్రాల్ మినిమం 2500. సో ఇప్పుడు ఫస్ట్ విత్డ్రాల్ ఒకవేళ మీరు చేసుకుంటే ఇక్కడ యూఆర్ ఎలిజిబిలిటీ ఫర్ 500 అని వస్తుంది. ఒకవేళ మీరు సెకండ్ విత్డ్రాల్ చేసుకుంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ 1000 అని వస్తుంది, ఎందుకంటే సెకండ్ విత్డ్రాల్ 500 ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ విత్డ్రాల్ మీరు చేసుకుంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ 2500. అంతేకాని మీరు ఎప్పుడు 2500 చేసుకోవచ్చు, అంతేకాని మీరు ఎప్పుడు యూఆర్ ఎలిజిబిలిటీ ఫర్ 200 అని అంటే మీరు ఎప్పుడు ఇంకా 200 చేసుకోలేరు. అలా రాంగ్ స్టేట్మెంట్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకొకటి ఏంటంటే, మీరు విత్డ్రా చేసినప్పుడు మనీ అనేది మీ బ్యాంక్లోకి రావడానికి ఆర్ మీ పేటిఎంలోకి వాట్ ఎవర్ రావడానికి ఇట్ విల్ టేక్ 12 to 14 అవర్స్ అనమాట. సో చాలా మంది అంటూ ఉంటారు మా మనీ ఇంకా రాలేదు, మేము విత్డ్రా చేసుకున్నాము రాలేవు, మా బ్యాంక్లోకి మెసేజ్ కూడా రాలేవని చాలా మంది అడుగుతూ ఉంటారు వాళ్ళ టెన్షన్తో. ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. సో అలాంటి టైంలో మీరు ఏ టెన్షన్ పడనక్కర్లేదు, ఎందుకంటే మీ మనీ 12 to 14 అవర్స్ లోపు వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం వాళ్ళు 12 అవర్స్ లోపే, ఐ థింక్ 6 అవర్స్ లోపు కూడా ఒక్కొక్కసారి రావచ్చు, బట్ మీకు 12 అవర్స్ లోపే మీకు మీ మనీ అయితే రావడం జరుగుతుంది. మొత్తానికైతే మీ మనీ అయితే వచ్చేస్తాయి, మీరు ఏ టెన్షన్ పడనక్కర్లేదు. ఓకేనా, క్లియరా? నన్ను ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీకు చాలా మంది ఆలోచిస్తారు నేను యాక్టివేట్ చేసేటప్పుడు వాళ్ళు ఇస్తారు పాస్వర్డ్ కాబట్టి క్రియేట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు నేను ఒకవేళ మీకు అలాంటి సమస్య వస్తే, క్రియేట్ చేసిన వాళ్ళే నాకు పాస్వర్డ్ వాళ్ళే క్రియేట్ చేశారు, సో నా పాస్వర్డ్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అని మీకుంటే మా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి, అది కూడా ఎలా అంటే, సో మీకు ఈరోజు అది కూడా చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు నావిగేషన్ ప్యాన్ ఓపెన్ చేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మై ప్రొఫైల్ ఉంది కదా, సో మై ప్రొఫైల్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చేంజ్ పాస్వర్డ్ అని ఉందా, సో చేంజ్ పాస్వర్డ్ ఉందా, దాని మీద మీరు 1 time ట్యాప్ చేయండి. సో చేంజ్ పాస్వర్డ్ మీద ట్యాప్ చేయండి. సో మీరు సో ఇక్కడ చూడండి చేంజ్ పాస్వర్డ్, ఇక్కడ మీరు ఏమేమి ఎంటర్ చేయాలంటే చేంజ్ పాస్వర్డ్, ఓల్డ్ పాస్వర్డ్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఇప్పుడు న్యూ పాస్వర్డ్, ఇప్పుడు మీరు ఏం పెట్టుకోవాలనుకుంటున్నారు అది ఫస్ట్ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత
తర్వాత New password. Column. న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, తర్వాత Confirm password. కన్ఫర్మ్ పాస్వర్డ్. ఈ 3 అనేది మీరు ఎంటర్ చేయాలి. సో మీకు అర్థమైందా? ఓల్డ్ పాస్వర్డ్ అంటే మీకు ముందు వాళ్ళు ఏమి ఇచ్చారు, మీకు టెన్షన్ కదా, వాళ్ళు ఇచ్చారు మాకు, ఇప్పుడు మా పాస్వర్డ్ వాళ్ళకి తెలియద్దు అని అంటే మీరు చేంజ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి, ఓల్డ్ పాస్వర్డ్. నెక్స్ట్ న్యూ పాస్వర్డ్. న్యూ పాస్వర్డ్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం సెట్ చేసుకోవాలనుకుంటున్నారు అది. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఏంటంటే మీరు న్యూ పాస్వర్డ్ ఏదైతే ఎంటర్ చేశారో అదే మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. Edit box. Column 3. సో ఇదన్నమాట, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ గా Submit. Button. సబ్మిట్ ని క్లిక్ చేస్తే మీ పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్ గా చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మీకు ఇప్పుడు విత్డ్రాల్ గురించి ఉన్న డీటెయిల్స్ అన్ని క్లియర్ అయిపోయాయా? సో ఇలాంటి మరెన్నో టాపిక్స్ మీరు మా ఛానల్లో పొందాలంటే బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. సో ఓకేనా, ఇంట్రెస్ట్ ఉందా ఈరోజు టాపిక్? సో మీకు ఈరోజు టాపిక్ ఈరోజు టాపిక్ మీకు అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కింద లైవ్ చాట్ వస్తుంది కదా, సింపుల్ గా లైవ్ చాట్ లో మీరు మీ కామెంట్ ని ఆర్ మీ డౌట్స్ ని లైవ్ చాట్ లో సెండ్ చేయండి, నేను మీకు ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాను. సో విల్ వెయిట్ ఫర్ యూ. మీ ఆన్సర్ ఏంటి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మీకు డౌట్స్ ఏం లేకపోతే వి డోంట్ హ్యావ్ నో అని సెండ్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే, డౌట్ ఏంటో పెట్టండి లైవ్ చాట్లో, ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టైప్ చేయండి, విల్ వెయిటింగ్ ఫర్ యూ. సో మీకు ఏమైనా డౌట్స్ లేకపోతే లెట్స్ క్లోజ్ దిస్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో న్యూ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. Unlabeled.